రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలన చూసి ఓటేయమని అడిగిన ఒకే ఒక ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డిల తర్వాత ప్రభుత్వంపై భారీ స్థాయిలో పాజిటివ్ వేవ్ ఇప్పుడే చూస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, విశాఖలో ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ఓటమి భయంతోనే ప్రతిపక్షంలోని నేతలు హింసకు తెరతీశారని, అయితే తాము సంయమనంతో ఉన్నామన్నారు మంత్రి బొత్స. గత 5 సంవత్సరాల పరిపాలన, ఇది 4 సంవత్సరాల 10 నెలల కాలం పరిపాలన చూసి మంచి జరిగితే, మేలు జరిగితే మాకు ఓటేయండి. దాంతోపాటు ఏదైతే ఉన్నాయో అంశాలు అవి కొనసాగిస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలో కానీ, వైద్యంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ వాటిని కొనసాగిస్తాం. పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల. కాబట్టి వీటిని చూసి మళ్ళీ మా కుటుంబాన్ని అడిగిన చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తాం, ఎన్నో ఎన్నికలు చూస్తాం, కానీ ఏ ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల పరిపాలన చూసి ఓడిన నేపథ్యం లేదు. గత చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలో అయినా నాకంటూ చెప్పుకునే ఒక అంశం కూడా ఆ పరిపాలన లేదు. ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు. స్వర్గీయ రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసిన రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్, అలాంటి వైబ్రేషన్ 83లో ఆయన గెలిచిన తర్వాత, ఆయన 85లో జరిగినప్పుడు కానీ, ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2009లో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్. దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మా తండ్రి అడుగు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందేస్తాను. ఈ అంశంలో కూడా 2 అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల ఉదయాల్లో కూడి పెట్టుకుని రేపు ఇలాంటి విక్టరీ కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఓట్లు లెక్కింపవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా, నేను ఈ 4-5 రోజులు చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నవముఖాలతో బాబు మళ్ళీ మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి 1వ తారీఖు పెన్షన్ రావాలి, మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగోవాలి, చదువులు బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే వినిపిస్తుంది. మా లీడర్ కానీ, మా పార్టీ కానీ ఒక పిలిపిస్తే అసలు ఏమీ జరగవు, అన్నీ ఆగిపోతాయి, 1 నిమిషంలో ఆగిపోతాయి. కానీ రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాది. మళ్ళీ అంటే ఇలాంటి హింసల్ని మనం ప్రేరేపించడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు. చట్టాలు చేతిలో తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదు అనే ఆలోచనతోనే, దూరదృష్టితోనే ఉపేక్షిస్తున్నాం. లేకపోతే ఏముంది, ఎందమ్మంటే అందమ్మా, మీరు చెప్పినట్టు అధికారం ఉంది రేపు అని మేము కానీ తయారవుతే అయిపోయాయి. కానీ మళ్ళీ మేము ప్రభుత్వాన్ని నడపాల్సింది మేము, ముందు నడపాల్సింది మేము, అభివృద్ధి చేయవలసింది మళ్ళీ మేము. కాబట్టి అలాంటి కొద్దిగా సమయం పాటిస్తే, ఒక 4-5 రోజులు సమయం పాటిస్తే అన్నీ సర్దుపోతాయి. అప్పుడు తోక ముడిచి మళ్ళీ పిల్లల్లాగా మళ్ళీ వాళ్ళే పారిపోతారు.